దశాబ్దం క్రితం వరకు పల్లెల్లో పెసర పంట సాగు చేసే రైతులు అధికంగా ఉండేవారు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. శ్రమ, పెట్టుబడి తక్కువగా ఉండి అతి తక్కువ కాలంలోనే పంట చేతికి వస్తుండటంతో జహీరాబాద్ జిల్లా థరూర్ మండలం రాంపూర్ గ్రామంలో రైతులు అనాదిగా పెసర పంటలు సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తృణధాన్యాల సాగు రైతులకు ఆసరాగా నిలుస్తుంది. వీటి సాగు విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో కృషి చేస్తోంది. 2024-25 ఖరీఫ్ సీజన్ పంటలకు అందిస్తున్న కనీస మద్దతు ధరలో తృణధాన్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్త ధరలను ఆమోదించడం జరిగింది. అయితే ఇవేవీ తెలియకుండానే అనాదిగా పెసర పంటను సాగు చేస్తున్నారు జహీరాబాద్ జిల్లా థరూర్ మండలం రాంపూర్ గ్రామంలో రైతులు. రాంపూర్ గ్రామంలో దాదాపు 300 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో దాదాపు 1200 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఇక్కడి రైతులు ఖరీఫ్ లేదా రబీలో ప్రతి రైతు కొంత విస్తీర్ణంలో పెసలు సాగు చేయడం ఆనవాయితీ. శ్రమ, పెట్టుబడి తక్కువగా ఉండి అతి తక్కువ కాలంలోనే పంట చేతికి వస్తూ ఉండడం, ఇటు మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండడంతో గిరిజన రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే ఈ పంట సాగుతో మంచి లాభాలు వస్తున్నాయంటున్నారు. మాకు 8 ఎకరాలు ఉంటాయి పొలం. పెసర్ వేస్తాము, ఒక 2-3 ఎకరాలు పెసర్ వేస్తాం, వరి వేస్తాము. ఇది మాకు పెసర్ గురించి అయితే ఇక మేము ఒక ఎకరానికి 4 కిలోలు పడుతుంది పెసరు ఇత్తనం. మేమే ఇత్తనం చేసుకున్నాం, ఇక్కడనే చేసుకొని 4 నుంచి 5 కిలోలు పడుతుంది. ఒక సంచి DAP వేస్తాము. దానికి పెసర్కు మంచిగా చూసుకుంటాం, మందు కొడతాము, కాల్పు దంతే కొడతాం ఎడ్లతోని 2 సార్లు 3 సార్లు స్ప్రే చేస్తాం. ఎకరానికి 3 క్వింటల్ నుంచి 4 క్వింటల్ వరకు వస్తుంది. మంచిగా వస్తుంది. ఖర్చు అటు ఇటు 5,000 దాకా వస్తుంది. పెసర్కు ఇక అన్ని కూలీ అన్నీ పెట్టుకున్నాక 5,000 దాకా వస్తుంది. ఎకరానికి 3 క్వింటల్ నుంచి 4 క్వింటల్ వరకు వస్తుంది. మంచిగా వస్తుంది దిగుబడి. 8,000 నుంచి 8,500 దాకా అవుతుంది. మంచిగా వస్తుంది దిగుబడి కూడా. పంట 100 రోజులలో పంట వచ్చేస్తుంది. పంట తీసినాక వేరే శనగకాయ పెడతాం. నాకు 15 ఎకరాల పొలం ఉంది. అందుట్లో 6 ఎకరాల్లో పెసర్లు వేస్తాను. పెసర్లు విత్తనం అనేది మేమే తయారు చేసుకుంటాం. లోకల్ విత్తనాలు మేమే తయారు చేస్తాం. ఇది దున్ని మేమే ఎడ్లతోని నాగళ్ళతోనే వేసుకుంటాం మేము విత్తనాలు. ఇది 90 రోజుల్లో పంట వచ్చేస్తుంది. విత్తనం వేసినాక 40 రోజుల్లో పూత వస్తుంది. 80 రోజులు కూతకు వచ్చేస్తుంది. 80 రోజుల్లో ఎరువులు అనేది దుక్కిలో ఏమేమో విత్తనం వేసేటప్పుడు DAP విత్తనంతో పాటు DAP వేసుకుంటాము. ఎకరానికి ఒక బ్యాగ్ వేస్తాము DAP. ఆ తర్వాత ఇది కలుపు తీసినాక ఒకసారి మోనోక్రోటోఫాస్ స్ప్రే చేస్తాము. ఆ తర్వాత పూత వచ్చే సమయంలో ఇది పురుగులు పట్టకుండా క్వినాల్ పాస్ లేకుంటే ఇది ప్రొఫెనోఫాస్ స్ప్రే చేసుకుంటాము. ఆ తర్వాత డైరెక్ట్ పంట వచ్చేస్తుంది చేతికి. ఎకరానికి 3 నుంచి 4 క్వింటల్లో వస్తుంది. పెట్టుబడి అనేది ఎకరానికి 6,000-7,000 దాకా అవుతుంది. వచ్చేది 3 నుంచి 4 క్వింటాలు దిగుబడి వస్తుంది. 4 × 8,000 వస్తుంది. 8,000 క్వింటాలు పోతుంది. అది మేము లోకల్ మార్కెట్లోనే అమ్ముకుంటాము. తర్వాత మిగిలిన దాన్ని మేము విత్తన శుద్ధి కోసం విత్తనాలకి వాడుకుంటాం. మేము 3 నెలల్లో 32,000 దిగుబడి వస్తుంది. పెట్టుబడి 8,000 పోగా మిగతాయి 24 నుంచి 26,000 దాకా మిగులుతుంది మాకు. 8 ఎకరాలకు 3 నెలలకు 1,50,000 40,000 దాకా వస్తుంది.